అక్రిడేషన్ల జారీ కోసం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 252 యావత్ జర్నలిస్టులకు ఒక ఉరితాడు వంటిది. జీవో 252ను విడుదల చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు, అందరి జర్నలిస్టులకు ఒక ఉరితాడు లాంటి జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ జీవో 252ను వెంటనే రద్దు చేయాలని మంచిర్యాల జిల్లాలోని జర్నలిస్టులు అందరం కలిసి సంఘటితమై ఏకీకృతమైపోయి ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. కార్యక్రమానికి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు అందరూ కూడా కదిలి వచ్చి తమ యొక్క గొంతును విప్పడం జరిగింది. అది యాజమాన్యాలు కానీ, ప్రభుత్వం కానీ, ఐఎన్పిఆర్ అధికారులు కానీ ఎందుకు ఆలోచించడం లేదు? ఒక జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు 2 కాళ్ళు ఇస్తామంటే అది ఎంతవరకు సమంజసం? పైగా అర్హతలు తీసుకొచ్చిళ్ళు. అర్హతలు తీసుకొచ్చేటప్పుడు యాజమాన్యాలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నాయి, వాళ్ళు ఇచ్చినట్టు ఉద్యోగ ప్రకారం మేము జాబులు చేస్తున్నాం. మరి యాజమాన్యాలు కూడా మాకు ఏ అర్హతలు అని చెప్పడం లేదే. అంటే యాజమాన్యాలు కలిసినా సరే, ప్రభుత్వం అయినా సరే, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అయినా సరే, చివరికి మా గొంతు నొక్కే ప్రయత్నం, మా జీవితాలను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. మేము ఏమడుగుతున్నాం? ప్రభుత్వం లేక మాకేమన్నా బంగ్లాలు కట్టి ఏమంటున్నావా, పెన్షన్లు ఏమంటున్నామా, రాజభోగాలు అనుభవించాలంటున్నామా, ఏమంటున్నాం? ఒక బస్ పాస్ అంటుంటున్నాం, మేము కట్టుకోవడానికి ఇల్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలనుకుంటున్నాం, మా పిల్లలకు చదువులో కొంచెం డిస్కౌంట్ కావాలనుకుంటున్నాం, మాకేమైనా అనారోగ్యాల్లో పడితే మాకు హాస్పిటల్లో కొంచెం మాకు వైద్య సాయం చేయాలనుకుంటున్నాం. దీని అన్నిటికీ కూడా అక్రిడేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది అక్రిడేషన్ కార్డునే మాకు పూర్తిగా లేకుండా దాదాపు 80% ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులలో 100 మంది జర్నలిస్టులు ఒక జిల్లాలో ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం 70 నుంచి 80 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోయే విధంగా ఈ జీవో వచ్చింది. సో కాబట్టి ఈ జీవో పైన వెంటనే జర్నలిస్టులను కొట్లాడుతున్నాం. యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో కొట్లాడి ప్రభుత్వం పైన కూడా గట్టి పోరాట పట్టుబంధించి ప్రభుత్వం మెడలు వంచి ఈ జీవో 252ని రద్దు చేయాలనుకుంటున్నాం. ఒకవేళ కనుక జీవో 252ని కనుక ప్రభుత్వం రద్దు చేయలేకపోతే జర్నలిస్టులం అందరం కూడా ఏకతాటిపటికి వస్తాం. కంప్లీట్గా కూడా ప్రభుత్వ వార్తలు రాయడాన్ని కంప్లీట్గా నిషేధిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.